మీ అందరికీ పేరు పేరున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను వందనాలను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఆగస్టు నెలలో ఈ 4వ ఆదివారం, ఈ నెలలో ఇంకొక ఆదివారం. ఈ ఆదివారము దళిత ఆదివాసీ సండే. ఒక్కొక్క ఆదివారము మనము ఒక విధిని మనము బలపరుస్తూ మనం వారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మనం స్తుతిస్తున్నాం. కొన్ని సంఘాల్లో ఏమిటంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సందేశాన్ని వాళ్ళు ఇచ్చుకుంటూ చేస్తారు. కానీ దక్షిణ ఇండియా సంఘంలో అలాగా ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఒకే సందేశం. రెండవది, అన్ని వర్గాలను, అన్ని సముదాయాలను అందరినీ కూడా కలుపుకుని వెళుతూ ఈ లిటర్జికల్ కమిటీ ఏం చేస్తుందంటే ఈ 52 ఆదివారాల్లో ఈ అన్ని సమూహాలకు కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ థీమ్స్ అన్నిటినీ కూడా రెలవెంట్గా ఉండడానికి ఏర్పాటు చేస్తారు. కనుక ఈరోజు ఏమిటి అంటే ఈ దళిత ఆదివాసీ సండే అనగా దళితులు, ఆదివాసీస్ అనగా అణగారినటువంటి ఇంకా అట్టడుగు, పేద, బీద, బడుగు వర్గ ప్రజలు, వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి ఆదివారం. చిత్రమైనటువంటి దేవుని యొక్క రూపమును పునరుద్ధరించుట అనేటువంటి ధ్యానాంశం మనకు ఇవ్వబడింది. రెస్టోరింగ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, డిస్టార్టెడ్ కమ్యూనిటీస్ అనేటువంటి థీమ్ మన కొరకు ప్రిపేర్ చేయబడింది. ఈ దళిత్ అనేటువంటి పదము, దళితులు అనేటువంటి పదము సంస్కృత పదం. దళ్ అనే పదం దాన్ని బయటకు వచ్చింది. దళ్ అనేటువంటి పదములో నుండి దళిత్ అనేటువంటి పదము ఉద్భవించింది. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే విరుగొట్టబడినటువంటి వారు, అణచివేయబడినటువంటి వారు, చెదరగొట్టబడినటువంటి వారు, నాశనం చేయబడినటువంటి వారు, లేక వెలివేయబడినటువంటి వారు. హీబ్రూలో దళ్ అంటే అర్థం ఏమిటంటే బలహీనత, బలహీనులు లేక దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. దేర్ కండిషన్ వెరీ లో, బిలో పవర్టీ అంటారు చూసారా, బిలో పవర్టీ. మన భారతదేశంలో ఈ ఉన్నటువంటి దాదాపుగా ఈ 140 కోట్ల ప్రజానీకంలో ధనిక వర్గం కంటే ఏ వర్గము, ఏ సమూహము ఎవరికో ఉన్నారంటే 60% పైచులకు దళితులే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే 80% చిలుకు, 80 చిలుకు దళితులే కనిపిస్తారు. అనగా ఈనాటి సందేశాన్ని మనము ధైర్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు,
ఈనాడు ప్రాముఖ్యంగా నేను మనం జ్ఞాపకం చేసుకోవాలా. మన పల్లెలలో, మన వాడలను మనం చూస్తూ ఉంటే ఎక్కడ ఉంచుతారంటే ఊరు వెలుపులు ఎక్కడో ఉంచుతారు. వీళ్ళని ఊరు మధ్యలో ఉండనివ్వడం. పూర్వం వీళ్ళు దేవాలయానికి మంచినీళ్ళు త్రాగడానికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. పండుగలు పబ్బాలకు వాళ్ళతో కలిసి ఉత్సవించుకునేటువంటి అనుభవాలు వాళ్ళకి లేవు. ఒకవేళ ధనికుడైనటువంటి వాడు వస్తున్నప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఒక దండోరా వేసేవాడు. అప్పుడు ఈ పేద బడుగు వర్గాలు ఏం చేయాలంటే పక్కకు తప్పుకోవాలి, ఎదురు రావడానికి వీల్లేదు. ఒకవేళ వస్తే అతడు ఏమిగా భావించేవాడంటే ఇది అశుభంగా భావించేవాడు. నేటి ప్రయాణం నాకు శుభకరం కాదు, అశుభం అని భావించి తన యాత్రను, తన ప్రయాణాన్ని విరమించుకునేటువంటి వాడు. అంత దుర్బలమైనటువంటి పరిస్థితి. ఈనాడు దేవుడు మన సంఘాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి దైవికమైనటువంటి స్థితిని నేను మనం చూస్తున్నాం. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒకవేళ నేను అనుకుంటాను కొన్నిసార్లు ఆయన ఒక మేడలో కానీ జన్మిస్తే, ఒక మేడలో పెద్ద విద్యలో కానీ జన్మిస్తే అసలు మీకు నాకు మనకి ఆయన ఆరాధన చేసేటువంటి అవకాశం దక్కేదంటారా? చెప్పండి, దక్కేదంటారా? చెప్పండి, అలా చెప్పండి, దక్కేదా? ఒకవేళ ధనికులైనటువంటి, ఉన్నతులైనటువంటి, ఒకవేళ ఆ యొక్క వంశాల్లో ఒకవేళ ఉండుంటే మనము అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ దేవుడు నిన్ను నన్ను మనలను ఒక విషయాన్ని మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో కానీ మీరు చూసినట్లయితే మన ప్రభువారు ఒక మాటను మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు అని అన్నాడు. The poor with you always. పేదలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. They are with you అనేటువంటి మాటను చూస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వాళ్ళు మీతో ఉంటున్నప్పుడు, ఈ సమాజంలో ఉంటున్నప్పుడు, ఈ మీదలైనటువంటి వాళ్ళు, ఈ దైన్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దళితులు, లేకపోతే అనగారినటువంటి వారు, బలహీన వర్గాల వారు, ఈ అట్టడుగు ఈ యొక్క జనాంగములు ప్రియులరా, మరి వారి ఎడల నీవు నేను మనం ఏమి కన్సర్న్ చూపిస్తున్నాం? అందుకనే ఈరోజు ప్రియులరా మీరు నేను మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి దేవుని యొక్క ప్రణాళిక. మన భారతదేశంలో ఈ వర్ణ వ్యవస్థ ఉంది, ఈ చతుర్వర్ణ వ్యవస్థ ఉంది. మరి మిగిలినటువంటి వర్ణాలు, మిగిలినటువంటి జాతులు ఏమయ్యారు? ఇక వాళ్ళు దేవుని ప్రజలు కాదా? వాడు పుట్టడమే ప్రియబిడ్డలారా, వాడు ఎందుకు పుట్టాడా అని ప్రియబిడ్డలారా వాడు ఏడుస్తూ చనిపోవాలా? మిగిలినటువంటి ఈ యొక్క అడగాలినటువంటి వాళ్ళు నా జీవితం ఇక వ్యర్థమని అనుకోవాలా? ఒక వేదాంతి ఏమన్నాడంటే, ఈ సులోమోన్ గారు అందుకేం రాశాడేమో, వ్యర్థం సమస్తం
వ్యర్థం. ఒకవేళ నా జీవితం అంతా వ్యర్థం 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 అనుకుంటూ ఇక తన జీవితాన్ని చాలించేయాలా? అంటే ఆనాటి ఈ అణగారినటువంటి ప్రజలు, ఈ బలహీన ప్రజలు, అట్టడుగు ప్రజలు, ఈ ఊరి వెలుపులో ఉండేటువంటి మార్జినలైజ్డ్ అంటారు ఇంగ్లీష్లో, ఊరి వెలుపులో ఉండేటువంటి ప్రజలు, వీళ్ళ సంగతి ఏంటి? నేను పుట్టడం వ్యర్థం, నా బ్రతుకు వ్యర్థం, నా జీవితం వ్యర్థం, నేను ఎందుకు ఈ లోకంలో మనుగడ చేస్తున్నాను వ్యర్థం అని అనుకుంటూ సాగిపోవాలా? సొలొమోను గారు రాసినటువంటి ఆ యొక్క ప్రసంగి గ్రంథాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. వ్యర్థం అనేటువంటి పదము ఆయన ఎన్నిసార్లు ఆయన అంటే ఆనాడు దినాల్లో ప్రియబిడ్డలారా ఈ యొక్క అనుభవాలు చోటు చేసుకున్నాయో మీరు నేను మనం గ్రహించవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. అందుచేతనే దేవుడు లోకమును ఏం చేశాడట? ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. అంటే దీని అర్థం ఆయన అందరినీ ప్రేమించాడు. ఐశ్వర్యవంతుల్ని ప్రేమించాడు, అట్టడుగు వారిని ప్రేమించాడు, అనగారిని వారిని ప్రేమించాడు, పేదవారిని ప్రేమించాడు, బడుగు వర్గాల వారిని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. ఈరోజు కొరకైనటువంటి యాక్చువల్గా మనం చదవలేదు కానీ సువార్త లేఖన భాగాన్ని మనం చూస్తే, సువార్త లేఖన భాగం లూకాసు సువార్త 4వ అధ్యాయం మన యొక్క డిస్ప్లే బోర్డులో కానీ మీరు చూసినట్లయితే అక్కడ యేసు వారి యొక్క దాన్ని ఆ ప్యాసేజ్ ఏమని పిలుస్తారంటే నజరేత్ మేనిఫెస్టో అంటారు. నజరేత్ మేనిఫెస్టో ఇది ఎలక్షన్ మేనిఫెస్టో లాగా ఇది జీసస్ మేనిఫెస్టో, సేవియర్స్ మేనిఫెస్టో అని పిలుస్తారు. దేవుడు ఈ యొక్క లోకం ఎడల, ఈ మానవాళి ఎడల ఆయన యొక్క మేనిఫెస్టో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమిటి? 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, గురుడి వారికి చూపును కలిగిన ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు, అంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఏ పర్పస్ గురించి అయితే, ఏ మేనిఫెస్టో గురించి అయితే ప్రియబిడ్డలారా ముందుగానే రిలీజ్ చేయబడిందో, ప్రవచనాత్మకంగా చెప్పబడిందో, ఆ ప్రవచనం ఆయనకి అందివ్వబడిందట. ఎక్కడ? యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్నటువంటి మీరు లేఖన భాగాన్ని మీరు చూస్తే, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో చూస్తే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఇక్కడేమో దీనులకు సువార్త అన్నాడు, అక్కడేమన్నాడు? పేదలకు అన్నాడు. ఈ దళ అనేటువంటి పదానికి అర్థం దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, దీనులు, గ్రీకు భాషలో కోసం, పేదలు, అణగారినటువంటి వారు, రాయితీలు అందనటువంటి వారు, వెనుకబడినటువంటి వర్గం వారు, అణిచి వేతకు గురైనటువంటి వారు, వెలివేయబడినటువంటి వారు, తరుమబడినటువంటి వారు. ఎన్నో గడిచినటువంటి కొన్ని సంవత్సరాలకు వెళితే అలాంటి సంభవాలు పల్లెల్లో, వాడల్లో ప్రియబిడ్డ దొరబడి బలత్కారముగా చెరిచి ప్రియబిడ్డలారా పల్లెల్ని, వాడల్ని ప్రియబిడ్డలారా ఆ వాటిని చెదరగొట్టబడినటువంటి అనుభవాలు ఎన్ని చూస్తాము మనం ఎరిగినటువంటి దినాల్లోనే, మన రాష్ట్రాల్లోనే. ఈవెన్ మన ఊరికి మనం వెళితే మన గృహము, మన యొక్క ఏరియా ఎక్కడుంటుంది అంటే ఊరి చివరి ఉంటుంది, ఊరి వెలుపల ఉంటుంది. ఇవన్నీ దాటుకుంటూ రావాలి. మాట్లాడడానికి లేదు, వాయిస్ ఇవ్వడానికి లేదు, తను చెప్పుకోవడానికి లేదు. చాలా ఆయన చెప్తాడండి, నా స్వరం, నా మాట ఆయనదేనండి. ఇది యోహాను సువార్త 2వ అధ్యాయంలో
ఆయన మీతో చెప్పినది చేయడు అన్నట్టు ప్రియమిత్రులారా, నా మాట మా మాట అందరి మాట ఆయనే చెప్తాడండి. అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆ వర్గానికి ఆ ఏరియాలో ఎవరు ఉంటారు ఒక ఆయన, ఇక వాళ్ళ మాటే సాగిపోతుంది. ఇక అంబ్రెల్లా కింద ఉంటాడు, ఆ వటవృక్షం కింద ఉంటారు. ఇక ఎదుగుదల లేదు, బ్రతికినంత కాలం అంతే, జీవితకాలం అంతే. ఇక అలాంటి ప్రజలను, దీనులకు స్వార్థమానం, గుడ్ న్యూస్ టు అలాంటి అనగారినటువంటి ప్రజలకు ఇది శుభవార్త. ఇప్పుడు ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు శుభవార్త ఎప్పుడు వాడి ఇంట్లో మనందరికీ తెలుసు. యోబు ధనవంతుడు కదా, ధనవంతుడు. ఆయనకి 7 కుమారులు 3 కుమారులు. వారం రోజులు కూడా ఇంట్లో ఏం జరిగాయి? నిధులు జరిగాయి. ఎందుకని? ధనవంతుడు, ఐశ్వర్యం. మొదటి అధ్యాయం మీరు చదువుకోండి యోబు గ్రంథంలో. వాళ్ళకి ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ధనము, ఐశ్వర్యము, లోటు లేదు వాళ్ళకి. కానీ పేదవాడికి ఎవరు వస్తారా, మాకు ఎవరు సహాయం చేస్తారా, మాకు ఈ లోటును తీరుస్తారా, మా ఆకలి తీరుస్తారా, మాకు వస్త్రాలు ఇస్తారా, లేక మాకు నివాసాన్ని కట్టి పెడతారా, లేకపోతే మమ్మలను కౌగిలించుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటారు. దీనులకు సువార్త. అందుకనే జకరియా గ్రంథంలో ప్రియమిత్రులారా మనందరికీ తెలుసు మన ప్రభువుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడిందంటే 9వ అధ్యాయంలో ఆయన దీనుడును, ఆయన రక్షకుడునై, ఆయన జకరియా గ్రంథంలో ప్రియమిత్రులారా ఈ మాటలు చూస్తూ ఉంటాం. 9వ అధ్యాయంలో ఆయన ప్రియమిత్రులారా ఆయన నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లలకి ఏం చేస్తున్నాడు? గుర్రానికి కాదు, దేని మీద? గాడిదలకి దీనుడుగా వస్తున్నాడు. A humble man is coming. ఆయన దీనుడిగా వస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడికి వస్తున్నాడు. ఆయన దీనుడిగా వస్తున్నాడు. మత్తయి సువార్తలో ప్రియమిత్రులారా మనందరం కూడా చూస్తే, మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రియమిత్రులారా 29వ వచనంలో 11వ అధ్యాయం 29వ వచనంలో మాట్లాడుతున్నాడు, నేను సాత్వికుడను, ఏ మనస్సు కలిగిన వాడను, దేన మనస్సు కలిగిన వాడు. హంబుల్ మైండ్, a man with humble mind, a humble man with humble mind, a pitiful mind. విధేయుడిగా వస్తున్నాడు, దీనుడిగా వస్తున్నాడు. కారణం ఎందుకోసం అంటే ఈ అణగారినటువంటి వాళ్ళని ఏం చేయడానికి, వాళ్ళకి స్వార్థను అందించడానికి, వాళ్ళను దగ్గర చేర్చుకోవడానికి, వాళ్ళను ఆదరించడానికి. మనందరికీ తెలుసు ఈ సమయంలో ఈ బలహీన బడుగు వర్గాల వారు అనగానే మనందరికీ ఆరాధ్యత అన్నట్లుగా తక్కువని మనవాడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారంటే డాక్టర్. ఎవరైనా చెప్పుకుంటారా? ఎవరు తక్కువని? ఎవరిని? కారణం ఏమిటి? ఈ బలహీన భేద బడుగు వర్గాల కోసం ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళి ఆయన భారత చదువుకొని ప్రియమిత్రులారా అక్కడ అన్ని శాస్త్రాలు చదివినటువంటి వాడై, నిష్ణాతుడై ఇండియా వచ్చి అన్ని వర్గాల వారు చదివినటువంటి వాడై, మన భారతదేశంలో అనేక మంది జ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన సమకూర్చుకొని ఆయన రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ ఏం చేశాడు? సిద్ధపరిచి మనందరికి అందించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది వరల్డ్లీ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ వరల్డ్లీ కాన్స్టిట్యూషన్. ఈనాడు పల్లెల్లో, వాడల్లోకి వెళితే ప్రతి చోట ఈ గూడెల్లో, పల్లెల్లో, ప్రియమైన మార్గల ప్రాంతాల్లో వారిని విగ్రహాలు పెట్టుకొని, ఫోటోలు పెట్టుకొని ఈనాడు గృహాల్లో పెట్టారా ఆరాధ్య దైవంగా. కారణం ఏమిటంటే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి.
ఎంత అణగారినటువంటి పరిస్థితిలో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ జకర్యా గ్రంథంలోనూ లేకపోతే మత్తయి సువార్తలో ఈ దీనుడు ఏ హంబుల్ మ్యాన్ విత్ హంబుల్ మైండ్ ఇస్ కమింగ్. ఎవరి కోసం అంటే ఈ దీనుల కోసమే, ఈ పేదల కోసమే, ఈ అణగారినటువంటి వాడి కోసమే, ఈ అట్టడుగు వారి కోసమే, ఈ దళితుల కోసమే. అదే అక్కడ దీనులకు సువార్తమా. యెషయా గ్రంథంలో 4వ అధ్యాయంలో దీనులకు రాశాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో బీదలు అని రాశాడు. అంటే రెండు పదాలు ఒకటే భావం. సో రెండు భావాలు, రెండు అనుభవాలు వాళ్ళు కలిగినటువంటి వాడుగా ఉన్నారు ప్రియులారా. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఒకవేళ ఎంత ఆఫీసర్గా ఉన్నప్పటికీ, ఎంత ఉన్నతుడిగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చి ఇంకా ప్రియులారా సరైనటువంటి స్థితి, సమన్యాయం దక్కనటువంటి మానవాళికి సొసైటీలో మన భారతదేశంలో ఎదుర్కొంటున్నటువంటి స్థితిని ఇప్పుడు మనం చూడలేదా? ఎంత పరాభవం జరుగుతుందో ప్రియులారా భారతదేశంలో. మనకు తెలిసేవి చాలా కొద్దివి, కానీ తెలియకుండా ఏది జరుగుతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం ఉన్న ప్రియులారా ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం నీకు నాకు మన చేతుల్లో సెల్ ఫోన్స్ లేకపోతే టీవీల ద్వారా లేకపోతే వాటి ద్వారా నెట్ ద్వారా నువ్వు చూస్తున్నావు. కానీ అంతకుముందు ఎన్ని సమూహాలు, ఎంత మంది, ఎన్ని వేల మంది, లక్షల మంది అంతమైపోయారు. దేవుని యొక్క వాక్యాలు వింటున్నటువంటి మనం దీనులకు సువార్త, గుడ్ న్యూస్ టు ఎవ్రీ హంబుల్. ఎవరు దీనులుగా ఉన్నారో, ఎవరు పేదలుగా ఉన్నారో వారికి సువార్త, వారిని విడిపించడానికి, చెరలో ఉన్నటువంటి వారికి, బందీకృతులైనటువంటి వారికి, వారిని లేవనెత్తడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ప్రియులారా. ఆయన దీన మనసు కలిగినటువంటి వాళ్ళని ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది ప్రియులారా. మీకా గ్రంథకర్త ఈరోజు కొన్ని విషయాలను రాస్తున్నాడు. దానికంటే 1-2 విషయాలను దేవుడు ప్రవచనాలు చెప్పాడు మానవాళిని గురించి. నేను ఆ ప్రవచనాల ముందు చెప్పి అప్పుడు మీకా గ్రంథంలో ఉన్న లెసన్కి వెళ్తాను. దేవుడు ఈ బలహీనమైనటువంటి మానవాళిని, ఈ బ్రగ్గిపోతున్నటువంటి మానవాళిని, అణచివేతకు గురైనటువంటి మానవాళిని, వెలివేయబడినటువంటి మానవాళిని, ధైర్యమైనటువంటి స్థితిలో చాలా వాళ్ళు ప్రియబిడ్డలారా చాలా పరుగబడినటువంటి మానవాళిని గురించి దేవుడు ఇచ్చినటువంటి కొన్ని ప్రాఫెసీస్ ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చూడంటారా. యెషయా గ్రంథము బైబిల్ గ్రంథం తెరవండి అందరూ. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం చూడండి. వారిలో ఒంటరి అయిన వాడు ఏముంటాడు? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. యాకోబుని ఒంటరి వాడిని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా దేవుడు చేశాడు. ఇస్సాకు ఒకడే, అబ్రహామునకు ఒకడే కుమారుడు. ఆ ఒకడే కుమారుణ్ణి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చెప్పాడు, ఇసుక రేణువుల వలె నేను నీ సంతానమును విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఎన్నిక లేనివాడు, తర్వాత చూడండి అక్కడ 2వ లైన్, ఎన్నిక లేనివాడు వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు, ఇక్కడ దళలు అనే పదం వాడబడింది. ఇక్కడ దళల, ఇప్పుడులో దళల, ఇక్కడ ఎన్నిక లేనివాడు. అందరూ అన్ని ఉన్నవాడిని అందరూ చూస్తారు, కానీ ఎన్నిక లేని వాడిని ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నాడంటే వాడు బలమైన జనముగా చేయబడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు చాలాసార్లు అయ్యా నేను ఎన్నిక లేదా అన్నయ్య, నాకు ఎవరు లేరయ్యా, నా పరిస్థితి అయ్యా అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తావా? ఈ వాగ్దానం ఎవరికో కాదు, నీకే. ప్రియ సోదరి, ప్రియ బిడ్డలారా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లైవ్ ద్వారా తిలకిస్తున్నటువంటి ఆత్మీయులారా,
ఈ వీడియో ద్వారా ఒకవేళ మీరు దేవుని యొక్క మాటలు వింటుంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నిక లేనివాడు బలమైన జనాన్ని వచ్చాడు. అది నీకే, నీవే. అని నా పిల్లలు ఇట్లా వంటవాళ్ళు అయిపోయారు, కార్యాలు జరగలేదు, ఏంటి నా వంశం లేదు నాకు, లేకపోతే నేను అనగారి వాడిగా ఇట్లా అయిపోయాను, నా పేదరికం, నా జీవితం ఇంతేనా అయిపోయాను అనుకుంటున్నావేమో. మన రక్షకుడు ప్రభు అయినటువంటి క్రీస్తు వారి లోకానికి వచ్చింది అందుకోసం కాదు, ఎన్నిక లేని వాడిని ఏం చేయడానికి, చెప్పండి, ఏం చేయడానికి, బలమైనటువంటి జనాంగంగా చేయడానికి. తర్వాత చూడండి, తర్వాత యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును ఏం చేస్తాను, తగిన కాలమున. ఆ తగిన కాలం ఎప్పుడు? నీవు నేను మనము ఏం చేయాలి ఆ తగిన కాలం కోసం? ఆ తగిన కాలం కోసం ప్రియబిడ్డలారా, అది ఎప్పుడో తెలీదు. తగిన కాలం కోసం, ఆ యొక్క రైట్ టైం కోసం, ఆ యొక్క రివైవల్ మూమెంట్ కోసం, దేవుడు నిన్ను హెచ్చించేటువంటి గడియ కోసం నీవు నేను మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి. ఆది సంఘము పరిశుద్ధాత్మ కోసం ఏం చేసింది? మేడగదులు ఏం చేసింది? కనిపెట్టింది. ఎక్కడ కూడా నేను తగిన కాలమున నేను మిమ్మలను, ఎందుకు లేనటువంటి నిన్ను, ఎందుకు లేనటువంటి సోదరుడా సోదరి, దళితులారా లేదా పేదలారా, అనగాడినటువంటి ఆ యొక్క అప్పటికు ప్రజానీకమా, మీరు ఎందుకు రోధిస్తూ ఉన్నారు? నేను మిమ్మల్ని బలమైన జనాంగంగా చేస్తాను. తగిన కాలమందు ఈ కార్యాన్ని చేస్తాను. తగిన కాలమందు ఈ కార్యాన్ని చేస్తాను. జకరియా గ్రంథం చూడండి, జకరియా గ్రంథం 12వ అధ్యాయం, జకరియా గ్రంథము 12వ అధ్యాయము, జకరియా గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం చూడండి అన్న, 8వ వచనం చూడండి. ఆ కాలమున, చాలా బలమైన మాట, దీన్ని అండర్లైన్ చేసుకుంటారా? ఇది అండర్లైన్ చేసుకుంటే దేవుని ప్రజలకు, ఈ బీద బలహీన బడుగు వర్గాల వారికి దేవుడిచ్చినటువంటి ప్రాఫెసీ ఇది ప్రియబిడ్డలారా. ఇది అండర్లైన్ చేసుకోండి. నీవు ఇంకా పేదవాడు కానీ, ఇంకా పేదవాడు కానీ, ఇంకా అట్టడుగు దాని కానీ, ఇంకా దైన్యమైనటువంటి స్థితులను జీవిస్తూ ఉంటే నీవు దేవుని వైపు కనిపెట్టాలి, ప్రార్థన చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు యెరూషలేము నివాసులకు ఆయనట ఎవరుగా ఉంటాడు? రక్షకుడిగా, సంరక్షకుడిగా ఉంటాడు. ఆ కాలమున వారిలో శక్తిహీనులు, ఇక్కడ దళలు అనే పదం వాడబడింది హిబ్రూలో. దళలు ఇక్కడ శక్తిహీనులు, బలహీనులు అంటే శారీరకంగా బలహీనుడు, ఆర్థికంగా బలహీనుడు, స్థితి విషయంలో బలహీనుడు, వాళ్ళ యొక్క మంది మార్పుల విషయంలో బలహీనుడు, లేకపోతే సమాజం లేక ఇంకా అన్ని ఏ కోణంలో కాకుండా ఆ కోణంలో వాడు బలహీనుడు, శక్తిహీనులు. వాడు శక్తిహీనులను దేవుడు ఎలాంటి వాడుగా చేస్తాడు? దావీదు వంటి వారిగా చేస్తాడట. దేవుని స్తోత్రం కలిగిన గాక. దావీదు చిన్నపిల్లవాడే, బాలుడే, కానీ 5 రాళ్ళు ఎదుర్కొన్నాడు. ఒక్క రాయి తీసుకొని బలాఢ్యుడైనటువంటి గొలియాతుని ఏం చేశాడు? కోటలు వాడేశాడు. శక్తిహీనులను దేవుడట దావీదులాగా దేవుడు చేస్తాడట. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. తర్వాత చూడండి, దావీదు సంతతి వారు అంటే, ఇక్కడ దావీదు సంతతి వారు అంటే ఎవరైతే ఎప్పుడు బిడ్డలారా, అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో దావీదు గురించి దేవుడు ఏం చెప్తాడో తెలుసా? ఆయన నా ఇష్టానుసారుడు, ఆయన నా ఉద్దేశములను నెరవేర్చేటువంటి వాడు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో దావీదుని గురించి 22వ వచనంలో రాయబడి, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు. ఆ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. యేసు ప్రభువారు ఈ లోక రక్షకుడిగా ఎవరి సంతానంలో పుట్టాడు? దావీదు సంతానంలో పుట్టాడు. దావీదు సంతానమైనటువంటి ఆయన ప్రజలు లేక క్రీస్తుని అంగీకరించినటువంటి నీవు నేను మనము దావీదు సంతతి వారు దేవుని వంటి వారు లాగా దేవుడు చేస్తాడట. హల్లెలూయా. అంటే దేవుని వంటి వారంటే పూర్వం ఎట్లా ఉండేదంటే, ధనవంతుల దగ్గరికి వెళ్ళి పేదోళ్ళు వాళ్ళ కాళ్ళకి నమస్కారం, వాళ్ళ మొక్కల బాధ్యత. ఇక్కడికంటే తెలంగాణ సైడు ఇంకా అటువైపు మారుమూల ప్రాంతాల్లో పెడితే ఎంత దారుణమో.
దావీదు సంతతి వారినట దేవుడు ఎలాంటి వాళ్ళని చేస్తాడు? ఒకప్పుడు మీరు వాళ్ళకి సాగిలపడినటువంటి వారిగా ఉన్నారు, సాష్టాంగపడినటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు మీ సంతతి వారిని దేవుని వంటి వారిగా చేస్తారంటే వాళ్ళే మీకు ఏం చేస్తారు? సెల్యూట్ చేస్తారు, నమస్కారం చేస్తారు. అమెరికా దేశంలో నీగ్రో జాతికి చెందినటువంటి ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. ఎవరైనా అబ్రహాం లింకన్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పోటీ చేస్తుంది, రాగలేదు, ఎనగలేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 10 సార్లు కాదు, 16 సార్లు. అనగారినటువంటి వారు అబ్రహాం లింకన్ గారి తల్లి బీజు వేసింది. నాన్న, మన దేవుడు దావీదు సంతతి వారిని ఎలాంటి వారినిగా చేస్తాడు? దేవుని వంటి వారిని గాను. తర్వాత చూడండి, అక్కడ జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉంటారు. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎలాంటి వాళ్ళు? దేవుని దూతలు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలు ఎవరు? క్రైస్తవులు అంటే దేవుని దూతలండి. ఎక్కడికైనా దేశాల మధ్యలో సంఘం చేకూర్చాలంటే ఎవరు పంపిస్తారు తెలుసా? ఎవరు పంపిస్తారు? పర్టికులర్గా దేవుని బిడ్డలు క్రిస్టియన్స్ పంపిస్తారు. మరి ప్రాముఖ్యంగా ఈనాడు మన ఇండియాలో పిచ్చోడు అనుకుంటున్నారు, పిచ్చోడని అవహేళన చేస్తున్నారు ఒక ఆయన. ఎవరంటే ఆయన కేపో. కానీ ప్రపంచంలోనే శాంతి దూతగా ఎన్ని దేశాలకు వెళ్ళి ఎంతమంది, ఇటీవల కాలంలో కూడా, ఇటీవల కేరళలో ఒక బిడ్డ విషయంలో ప్రియబిడ్డలారా, అతడు మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళి ఆ బిడ్డను బయటకు తీసుకుని వచ్చిన ప్రక్రియలో ఎంత బాధ్యత వహించాడు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారంటే దేవుని ప్రజలు, ఇది వాగ్దానం. ఇది అబ్రహాం లింకన్ గారు, కేపాల్ గారు, లేకపోతే గొప్పవాడు నెల్సన్ మండేలా ఇలాంటి వాళ్ళు చరిత్ర పుటల్లో దేవుని యొక్క వాక్యాన్ని చేపని వాళ్ళు ప్రియబిడ్డలారా ధన్యులు కాగలిగారు. ప్రియబిడ్డలారా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చేపని అబ్రహాం లింకన్ గారి దగ్గరికి ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత తెల్లవారుజామున కొంతమంది ఆయన దగ్గరికి కలుసుకోవాలని పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎదురుగా వెళ్తారు. కానీ అబ్రహాం లింకన్ గారు మాత్రం ఆయన లేచిన తర్వాత బయటకు వచ్చేవాడు. తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఆయన ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యం చదివి తన దేశాన్ని గురించి కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత, అధికారుల గురించి ప్రార్థన చేసిన తర్వాత, వీళ్ళందరూ బయట ఏం చేస్తూ ఉండేవాడు అంటే ప్రెసిడెంట్ గారు ఇంకా రాలేదేంటి అని ఏదో చూస్తూ ఉంటాడు. ఆయన తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని దేవుని యొక్క సన్నిధిలో గోజాడి ప్రియబిడ్డలారా బయటికి వచ్చేవాడు. ప్రియబిడ్డలారా, ఇప్పటికీ ఆ యొక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క అమెరికా దేశము ప్రపంచంలోనే ఒక సంపన్నమైనటువంటి దేశముగా, ఉన్నతమైనటువంటి దేశముగా, శాసించేటువంటి దేశముగా ఉండడానికి కారణం ఏమిటి అని అంటే అలాంటి దావిజనం గొప్ప దావిజనుడు అయినటువంటి బిల్లీ గ్రాహం గారు అలాంటి దేశం నుండి బయటకు వచ్చాడు. ఆయన కూడా ప్రియబిడ్డలారా ఒకసారి చాలా మంది ఏమన్నారంటే అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అవ్వమని ఆహ్వానం పంపించారు. మీకైతే ఎలక్షన్ లేకుండా ప్రెసిడెంట్ చేస్తాం యునానిమస్ గా, మీకు ఎలక్షన్ లేకుండానే నేను ప్రెసిడెంట్ అవ్వచ్చు అని అన్నారు. నేను అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అన్న దానికంటే రాజులకు రాజు అయినటువంటి దేవుని యొక్క స్వార్థను ప్రకటించడమే నాకు ముఖ్యం అనుకున్నాను. ఇటీవల కాలంలో ప్రియబిడ్డలారా కొంతమంది ఆయనకు గృహాన్ని చూడడానికి వెళ్తే చిన్న గుడిసె
ప్రపంచమంతటి సువార్త ప్రకటించాడు. ఎందుకు మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు దీనులైనటువంటి వారిని, అనేక మంది గొప్పవారిగా దేవుడు వాడుకున్నాడు. ప్రపంచాన్ని కదిలించేటువంటి గొప్ప బలీయమైనటువంటి సాధనాలుగా వాడుకున్నాడు. ప్రేమింటారు వాడుకున్నాడు. మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు కూడా ఆయన దీనుడిగా, దీన మనసు కలిగినటువంటి వాడిగా ఆయన ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మేక గ్రంథంలోనికి వెళ్దామా? మేక గ్రంథంలోనికి వెళితే ప్రేమింటారా, మేక గ్రంథంలో బలమైన మనందరికీ తెలిసినటువంటి మన 3 మాటలు చెప్పేసి నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 3 మాటలు మనందరికీ తెలిసినవే. మేక గ్రంథము 6వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా, ఈ ప్రజలందరూ కూడా ఆనాడు దేవుడు ఏమని చెప్తున్నాడు, ఐగుప్తు దేశంలో నేను మిమ్మల్ని రప్పించి, 4వ వచనం దాసగృహంలో నుండి నేను మిమ్మల్ని విమోచించితిని, మిమ్మల్ని నడిపించటకై మోషే అహరోను మిరియాములను పంపించితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించాలి. నా మాట వినండి, గ్రహించండి అని ఒకసారి రిమైండ్ చేస్తున్నాడు. నేను ఎలా వాళ్ళని బయటకు తీసుకుని వచ్చానో గుర్తుపెట్టుకోండి. ఈ దాసన శృంఖలాల నుండి నేను బయటకు తీసుకొస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని పైకి లేవనెత్తాను. ఈ రోజు వరకైనటువంటి 113వ కీర్తనలో కూడా ఆ యొక్క చివరి వచనంలో, చివరి 113వ కీర్తనలో చాలా బలమైనటువంటి మాట రాయబడింది. 113వ కీర్తనలో ఏమని రాయబడిందో తెలుసా? 8వ వచనంలో ఆయన నేల నుండి దరిద్రులను, దళ్ళని పదవాడబడ్డారు. దరిద్రులైన వారు, పేదలకు కనిపించేవారు, దరిద్రులను ఆయన లేవనెత్తేవాడు. పెద్ద గొప్పల మీద నుండి పేదలను ఆయన ఏం చేయడానికి వచ్చాడు? పైకి లేపడానికి వచ్చాడు. ప్రియబిడ్డ, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని జ్ఞాపకం చేస్తూ, ప్రియబిడ్డలారా, ఇప్పుడు ఈ మీకా ప్రవక్త ద్వారా అలాంటి ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈనాడు దేవుని సంఘమైనటువంటి ప్రజలకు, ప్రజెంట్ కమ్యూనిటీ, ప్రజెంట్ సొసైటీ నీకు నాకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటి అన్నాడు? 8వ వచనం చూడండి. 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి. ఈ పేదలైనటువంటి వాళ్ళు, ఈ అడగాలినటువంటి ప్రజలు డబ్బు తీసుకోవాలా, లేకపోతే కథ ఆయన మాట వినాలా, లేకపోతే ఆయన మాట వినకపోతే నా పరిస్థితి ఏమైపోతుంది, ఒకవేళ మేము అణచివేయబడతామేమో, తొలగొట్టబడతామేమో, ఏంటి? కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఓ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. ఎక్కడ తెలియచేయబడింది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 9వ వచనంలో మీరు చదువుకోండి. ఏది ఉత్తమమో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ముందుగానే తెలియజేశాడు. Deuteronomy 6th chapter verse 9 మీరు చదువుకుంటే ప్రియబిడ్డలారా, అక్కడ దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఏది ఉత్తమమో ప్రియబిడ్డలారా ఆయన అక్కడ తెలియజేశాడు. అది ఆయన తెలియజేశాడు ప్రియబిడ్డలారా, ఆయన తెలియజేశాడు. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి verse 19 యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణం చేసిన మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది ఏం చేయాలి? ఉత్తమమైనది చేయాలి అని చెప్పినటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క 6th చాప్టర్ మీరు చదువుకుంటే దేవుడు తన యొక్క ఆజ్ఞలను, దేవుడు తన యొక్క విధులను, కట్టడలను ఆయన తన సేవకుడైనటువంటి మోషేకి ఇచ్చి ఏం చేశాడు? తన ప్రజలకు ఇచ్చాడు. జస్టిస్, దేవుని యొక్క న్యాయమును, నీతి న్యాయములను, విధులను ఆయన ఎస్టాబ్లిష్ చేసి తన స్వహస్తాలతో రాసి తన సేవకునికి ఇచ్చి తన ప్రజలకు అందించాడు. మీరు 6వ అధ్యాయం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది ప్రియబిడ్డలారా. 6వ అధ్యాయం మీరు చదువుకుంటే అక్కడ ఇదే నా ప్రజలకు ఇది నేను తెలియజేసినటువంటి కట్టడలు, నా విధులు ఇవే అని అంటాడు. 2వ వచనం చివరి భాగంలో నా కట్టడలు, విధులు ఇవే నేను రాసిస్తున్నాను, దీని ప్రకారం చేయండి, ఏది మొత్తంలో నేను మీకు తెలియజేశాను, దీన్ని చేయండి, నా మాట వినండి, దీన్ని చేస్తే మీరు దీవించబడతారు అని ఆది కాలంలోనే దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలైనటువంటి వాళ్ళకి దేవుడు చెప్పాడు. ఇప్పుడు మళ్ళా మీకా గారి ద్వారా దేవుడు దాన్ని రిమైండ్ చేస్తున్నాడు. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి. ఫస్ట్ వన్ ఏంటి? న్యాయముగా నడుచుకోవాలి.
దేవుడు ప్రజలైనటువంటి మనము ప్రియబిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడంటే నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. దేవుని యొక్క వాక్యంలో నేను మనం చదువుతుంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో ప్రియబిడ్డలారా, నేను మనం చదువుతుంటే ప్రియబిడ్డలారా, అక్కడ బలమైనటువంటి మాట కనిపిస్తుంది. 4వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. నీతి కలిగినటువంటి న్యాయాధిపతి మనకున్నాడు. ఆయన అంటే అన్యాయానికి తావులేనటువంటి వాడు, యథార్థమైనటువంటి వాడు. ఆయన విధులు కట్టడలు న్యాయపూరితమైనటువంటివి. నీతి కలిగినటువంటి న్యాయాధిపతి మన దేవుడు. ఆయన ఎలాంటి వాడిగా వచ్చాడంటే ఈ లోకానికి ధీరుడిగా వచ్చాడు. దేవుని మనసు కలిగినటువంటి వాడిగా ఆయన వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన ఏం చేశాడట? ఆయన మన మధ్యలో ఆయన నివసించాడు. కనుక ప్రియబిడ్డలారా, కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చదువుకుంటే ఆయన తన యొక్క న్యాయ విధిని నియమించాడు. కనుక ఈనాటి సమాజం ఏం చేస్తున్నారంటే, ఈనాటి సమాజం లోక సంబంధమైనటువంటి ఈ కాన్స్టిట్యూషన్ అని పిలువబడేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ దిస్ ఈస్ ఎ స్పిరిచువల్ కాన్స్టిట్యూషన్. ఇది దేవుని యొక్క ఆయన స్వహస్తాలతో రాసించినటువంటి ఆయన విధులు కట్టడలు. ఇది ఉత్తమము అని చెప్పి దేవుడు ఆయన తన స్వహస్తాలతో రాసి తన ప్రజలకు ఇచ్చాడు. ఈ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్. న్యాయ విధిని ఆయన నియమించాడు. ఆయన దానిని మనము ఆ న్యాయాన్ని అనుసరించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ నీతి న్యాయం అంటే ఏంటో చాలా క్లియర్గా అక్కడ రాసుకుంటూ వచ్చాడు. ప్రియబిడ్డలారా, ఒకటి న్యాయముగా నడుచుకుంటాయి. రెండవది ఏమిటట? కనికరమును ప్రేమించు. A man with compassion. ఈనాడు దేవుడు నిన్ను కనికరించి ఆయన దేవుని కుమారుడయ్యుండి ఆయన దాసుల పోలికగా పుట్టి ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన లోకానికి వచ్చి చదువుతాను ఏం చేశాడట? వృత్తులుగా చేసుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన అంతగా తగ్గించుకొని నీ కోసం వస్తే మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి ఈ యొక్క అనుభవం ప్రియబిడ్డలారా, ఆయన నీడలో చూపినటువంటి కనికరం. మనము ఇతరుల ఎడల కూడా ఏం చేయాలి? మనం చూపించాలి, న్యాయంగా జీవించాలి. మన దగ్గరకు వచ్చేటప్పటికేమో ఒక న్యాయం ఉండాలి, ఇతరుల దగ్గరకు వచ్చేటప్పటికేమో మరొక న్యాయం ఉండాలి. ఇది మానవాళి యొక్క నైజం. అందుకనే తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుంది. ఎలాగా మనుషులు ఎవరు? ఫస్ట్ డెఫినిషన్ ఆఫ్ మ్యాన్ ఇక్కడ ఇవ్వబడింది. మనుషులట ఏంటట? స్వార్థప్రియుడు. అంటే తన గురించి ముందు ఆలోచన చేస్తాడు. తన పొజిషన్ గురించి అవతల ఇంకేమైపోయినా పర్వాలేదు. అందువల్లనే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మన ప్రభువు స్వార్థపరుడై ఉంటే, మన కుమారుడైనటువంటి క్రీస్తు ఆయన స్వార్థపరుడై ఉంటే ప్రియబిడ్డలారా, ఆయన అక్కడే ఉండేవాడుగా. ఆయన పొజిషన్ విడిచిపెట్టకుండా అక్కడ ఉంటే నీకు ఇక్కడ ధీరుడుగా ధైర్యుడుగా ఉండవలసి వచ్చేదిగా. ఆయన అలా ఉండకుండా ఈ లోకానికి వచ్చి తను తానే ఏం చేశాడంటే ఆయన వ్యక్తుడిగా చేసుకున్నాడు. కనుక ప్రియులారా, దేవుని ప్రజలమైనటువంటి మనము కనికరాన్ని కలిగినటువంటి వాళ్ళముగా ఉండాలి. కనికరం అంటే ఇంగ్లీష్లో కంపాషన్ అనే పదం వాడకండి. కంపాషన్ అనేటువంటి పదానికి ఒక దైవజనుడు ఏం నిర్వచనం చెప్పాడంటే, కృప, కరుణ, జాలి, దయ, కటాక్షము ఇవన్నీ కలిపితే ఏమిటట? కనికరం అని చెప్పాడు. దేవుడు స్తోత్రం కలిగిన కాదు. ఈ కృప, దయ, జాలి, కరుణ
ఇవన్నిటిని కలిపితే కనికరం అని ఒక దైవజనుడు డెఫినేషన్ చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియులరా, మీరు నేను మనము కనికరాన్ని ప్రేమించాలి. ఇతరుల యొక్క ఉద్వేషాన్ని ప్రేమించేవాడుగా ఉంటే దేవుడు నిన్ను నన్ను మనలను మెచ్చడు. మన దేవుడు కృపా కనికరం కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 31వ వచనాన్ని మీరు చదువుకుంటే ఆయన కృపా కనికరం కలిగినటువంటి దేవుడు అని ప్రియబిడ్డలారా, నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది. ప్రియబిడ్డలారా, లూకాసు సువార్త 6వ అధ్యాయం చూడండి. లూకాసు సువార్త 6వ అధ్యాయం 36వ వచనం చూడండి. 6వ అధ్యాయం 36వ వచనం చూడండి. కాబట్టి నీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కూడా ఏం చేయాలి? ఆయన పరలోకా నుండి దీనులకు సువార్త, ఈ దీనులమైనటువంటి వాడిని, అనగానేటువంటి వాడిని, యేసు ప్రభువు జన్మించినప్పుడు ఆ గొల్లలు ఊరు వెలుపులో ఉన్నారు కదా, బిగుబిగుమంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి దూత వెళ్ళి సువార్త భయపడకూడి అని చెప్పింది. సువార్త వారు ప్రకటించింది. వారి జీవితాల్లో ఆనందాన్ని నింపింది. కనుక పిల్లగా ఆనందం మన జీవితాల్లో కావాలి అంటే ఆ దేవుని ద్వారా పొందుకున్నటువంటి కనికరాన్ని మనము కూడా ఇతరుల ఎడల మనం చూపించాలి. ఇక్కడ చాలా క్లియర్ రాశాడు, మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్టు మీరును కూడా ఏమై ఉండాలి? మీరును కూడా కనికరం కలిగినటువంటి వారుగా ఉండాలి. అందుకనే ధన్యతల్లో మనందరికీ తెలుసు, ధన్యతల్లో మౌంటైన్ ఆఫ్ ట్రిబ్యూట్స్ లో రాయబడింది, కనికరము కలిగినటువంటి వారు ధన్యులు. వారు ఏం చేస్తారు? వారు కనికరము పొందుతారు. వారు కనికరం పొందుతారు. 7వ వచనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరం కలిగినటువంటి వాళ్ళు ధన్యులు, వాళ్ళు కనికరాన్ని పొందుకుంటారు. మొట్టమొదటి ప్రియబిడ్డలారా, న్యాయాన్ని మనం న్యాయ జీవితం, న్యాయమైనటువంటి అనుభవంతో మనం జీవించాలి. రెండవది కనికరాన్ని కలిగి మనం జీవించాలి. కారణం మన తండ్రి ఆయన కనికర సంపత్తుడుగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. మన తండ్రి కనికరం కలిగినటువంటి వాడు ఉన్నట్టు మనము కనికరాన్ని కలిగినటువంటి వాడుగా మనం ఉండాలి. యాకోబు పత్రికలో ప్రియబిడ్డ 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడన్నారా? కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందుకుంటాడు. కనికరము చూపని వాడు క్రైస్తవుడు అంటే కనికరం కలిగిన వాడు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అంటే కనికరం కలిగినటువంటి వాడు. క్రీస్తు బిడ్డ అంటే కనికరం ఉండాలి. కనికరము లేనివాడు క్రీస్తు బిడ్డ కాదు, దేవుని బిడ్డ కాదు. నిజంగా దేవుని బిడ్డమైతే, మనం దేవుని బిడ్డమైతే కనికరము చూపేటువంటి వర్ణముగా మన తండ్రి కనికరమును కలిగినట్లుగా మనం కూడా కనికరంగా ఉంటాం. కనికరము చూపని వాడు కనికరము లేని ఏంటట తీర్పును పొందుతాడు. కనికరం లేని తీర్పు. మీరెవరో నాకు తెలియదు అని ప్రియబిడ్డలారా ఒక రోజు చెప్పగలగలిగినటువంటి అలాంటి పరిస్థితి అవుతుంది. నా తండ్రి చేత శపించబడిన వారున్నారా మీరు, అదిగో వెళ్ళిపోండి అని బయటికి వెళ్ళగొట్టబడేటువంటి అనుభవం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి, కనికరం లేనటువంటి తీర్పును మనం దేవుని ద్వారా మనం పొందుతామని ఇక్కడ మొట్టమొదటిది న్యాయంగా నడుచుకోవాలి. కారణం ఎందుకంటే ఆయన న్యాయం విధిని ఎస్టాబ్లిష్ చేశాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ న్యాయాన్ని అనుసరించి మనం నడుచుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. రెండవది ప్రియుడు కనికరాన్ని ప్రకటించాలి. మూడవది ఏమిటంటే అక్కడ రాయబడి మీకా గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం కదా, దేన మనసు కలిగి నీ దేవుని ఏం చేయాలి? ప్రవర్తించాలి. దేన మనసు కలిగి ఈరోజు ఈ మూడు మాటలను మనం గుర్తుపెట్టుకోవాలి. దీన మనసు కావాలి. హంబుల్ మైండ్. దేవుని ఎదుట న్యాయముగా జీవించేటువంటి వ్యక్తిత్వం. వాళ్ళు ఉన్నారా? నీకు అనవసరం, నువ్వు ఉన్నావా? ఇప్పుడు మనుషులతో ప్రాబ్లం ఏంటో చెప్ప, వాళ్ళు ఉన్నారా? వాళ్ళ సంగతి నీకెందుకు?
ఎదుటివాని గట్టులో నలుసు నీకెందుకు? నీ గట్టులో ఉన్నటువంటి దూలాలను తీసుకేసుకో. వాళ్ళు ఉన్నారా? వాళ్ళ సంగతి నీకెందుకు? ముందు నీ సంగతి, నీవు కనికరము లేని తీర్పును నీవు పొందుకుంటావు. దేవుని ఎదుట కనికరము లేనటువంటి జడ్జిమెంట్ ని దేవుని ద్వారా నువ్వు పొందుకుంటావు. కనుక అలాంటి స్థితి నీకు నాకు ఎదురకుండా ఉండాలంటే నీవు నిర్మాణం. మూడవది, దేన మనసు కలిగినటువంటి వాళ్ళముగా మనం జీవించాలి. దేన మనసు కలిగినటువంటి వాళ్ళముగా జీవించాలి. దేవుని యొక్క వాక్యంలో ప్రియబిడ్డారా, నేను దేన మనసు కలిగిన వాడను. మీరు నా యుద్ధకు వచ్చి నేను చర్చికి ఎందుకు వచ్చామంటే, చర్చికి ఎందుకు వస్తున్నామంటే, ఎందుకు వస్తున్నాం? ఇక్కడ ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. బయటికి లోపలికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర మన పాదరక్షలు విడిచి వస్తాం. అవునా కదా? వినయం అవునా కదా? మన పాదరక్షలు హంబుల్గా విధేయతగా విడిచేస్తాం. అయిన తర్వాత ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఒకవేళ డామ్ డిష్ అనుకున్నాం అనుకోండి, దాని అర్థం దేన మనసు అనేటువంటిది ప్రియబిడ్డలారా, అది అప్పటికప్పుడు కాసేపు ధరించుకొని మనం తీసేసేటువంటిది కాదు. మార్నింగ్ వేసుకొని లేకపోతే ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ దాన్ని తొలగించుకునేటువంటి వస్త్రము కాదు అని దేవుని యొక్క వాక్యము ప్రియబిడ్డలారా సెలవిస్తా ఉంది. అందుకనే పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా 5వ వచనంలో, ఆయన తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏ మనసులో ఉండాలి? దేన మనసులో ఉండాలి. దేన మనసులో ఉండాలి. దేవుని బిడ్డలు కారణం ఎందుకనంటే మన ప్రభు దేన మనసుడు, మన ప్రభు దేవుడు, మన ప్రభు న్యాయం కలిగినటువంటి వాడు, మన ప్రభు కనికరాన్ని కలిగినటువంటి వాడు. మనం కూడా అదే విధమైనటువంటి అనుభవాలను కలిగినటువంటి వాటముగా మనం ఉండాలి. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం చూడంటారా? సామెతల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం చదవండి. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. ఎవరితోనట? మన పొత్తు ఎవరితో ఉంది? మన సహవాసం ఎవరితో ఉంది? దీనులతో ఉందా? దేవుని ప్రజలు దీన మనసు కలిగినటువంటి వాళ్ళే, గర్విష్ఠులుగా ఉండకుండా దీన మనసు కలిగి దీనులతో పొత్తు కలిగినటువంటి వాడుగా జీవించటం మేలు అని సొలొమోను గారు ప్రియబిడ్డారా ఇక్కడ రాస్తూ ఉన్నారు. నేను నిర్మాణం ప్రియబిడ్డారా, దేవుడు నిన్ను నన్ను మనలను హెచ్చించాలి అనంటే, నిన్ను నన్ను మనలను గొప్పవాళ్ళుగా మనం చేయాలి అనంటే, ఇశ్రాయేలీయులను మన పితరులను ఆయన ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వంలో నుండి ఆయన మంచి దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, అంటే వాళ్ళ స్థితిని, వాళ్ళ స్టేటస్ని, వాళ్ళ కండిషన్ని ఆయన మార్చి మోషేను, మిరియాముని, అహరోనును పంపించి వాళ్ళు ఎలాగైతే తోడుకుని వచ్చాడో ఆయన ప్రియబిడ్డలారా ఆయన యొక్క విధిని వాళ్ళకి ఇచ్చి అవలంబించేలా చేసి ప్రియబిడ్డలారా వాళ్ళు ఎలాగైతే ఉన్నతులుగా మలిచాడో నీవు నేను మనము ప్రియబిడ్డలారా ఈనాడు నీవు నేను మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అవలంబిస్తామో అప్పుడే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళి వాళ్ళు ఎలా దీవించబడ్డారో మీరు నేను మనం కూడా దీవించబడ్డానికి దేవుడు ప్రియబిడ్డలారా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. పేతురు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు 5వ వచనం అంటాడు, ఆయన హెచ్చించినట్లు దేన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని వేసుకురావాలట. ఏ వస్త్రాన్ని వేసుకురావాలి? ఇది చాలా మంది గమనించాలి. ఈ వస్త్రాలు ప్రియబిడ్డలు కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమనుకోవద్దు, చాలా హంబుల్గా కూర్చోవాలి, దీనులుగా కూర్చోవాలి. కారణం ఎందుకంటే మన ప్రభు ఎవరంటే ఆయన దీనుడు, సాత్వికుడు. ఆయన ఎదుట మనం కూడా దీనులమై ఉండాలి, మనం కూడా తగ్గించుకొని జీవించాలి, తగ్గించుకొని మాట్లాడాలి. మన పొద్దు దీనత్వంగా ఉండాలి. మన సహవాసము దేవుని యొక్క సేవకులుగా మేము కూడా కొన్నిసార్లు దేవుని యొక్క మాటలను ప్రియబిడ్డలారా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఎదురు చెప్తా ఉంటే ఎంత బాధ వేస్తానో, ఎంత బాధ వేస్తాను. దేని మనసు లేనటువంటి అనుభవం,
దేన మనసు లేనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారుగా మనం యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో చూస్తే, యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆయన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసమైన వాడు ఎలాగో సెలవించుచున్నాడు. నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. ఆయనను వినయము కలిగినటువంటి వారి ప్రాణం ఏం చేస్తాడట? ఎవరైతే దేవుని ఎదుట వినయం కలిగిన వాడుగా ఉంటారో వాళ్ళ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గరకు వచ్చాక దేవుడు వాళ్ళని టచ్ చేస్తాడు. దేవుడు వాళ్ళని తాకుతాడు. దాన్ని గ్రీక్ భాషలో థెరాపటిక్ టచ్ అన్నాడు. థెరాపటిక్ టచ్, స్వస్థతాయుతమైనటువంటి ఆయన యొక్క స్పర్శ, కనికరయుతమైనటువంటి ఆ యొక్క స్పర్శ దేవుడు నీకు నాకు ప్రియబిడ్డలను అనుగ్రహిస్తాడు. ఆయన వినయము కలిగినటువంటి వారి యొక్క ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? ఉజ్జీవం చేస్తాడు. నలిగిన వారి ప్రాణమును ఏం చేస్తాడు? ఆయన ఉజ్జీవం చేస్తాడు. నలిగిపోతున్నావా? ప్రాబ్లమ్స్ అవి సాంఘికంగా, సామాజికంగా, ఆర్థికంగా, లేకపోతే కుటుంబ పరంగా అనేకమైనటువంటి విషయాల్లో నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రియబిడ్డలు మనం ఏమి పరిస్థితుల్లో ఉన్నా వారిని ఆయన ఉజ్జీవం చేయడం. తర్వాత చూడండి, వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను ఆయన ఏం చేస్తాడట? వాళ్ళ దగ్గర ఎవరుంటారు అంటే వాళ్ళతో పాటు ఎవరుంటారు? మా పక్కన పలానా ఉన్నాడండి, మా పక్కన పలానా ఉందండి, మా పక్కన మా ఫ్యామిలీ పక్కన పలానా ఉన్నారండి. ఎవరు బాస్? ప్రభు ఉన్నాడా? నీతో ప్రభు ఉన్నాడా? మై డియర్ చిల్డ్రన్, నీతో ప్రభు ఉన్నాడా? నీతో ప్రభు ఉన్నాడా? నీతో ప్రభు ఉండాలి అంటే మా ఆయన ఉన్నాడండి, మా ఆవిడ ఉందండి, లేకపోతే నా కొడుకులు ఉన్నారండి, లేకపోతే నా ఫ్రెండ్స్ ఉన్నారండి. వీళ్ళందరూ ఉన్నప్పటికీ ప్రియబిడ్డలారా వ్యర్థమే వ్యర్థమే. సొలొమోను గారు వ్యర్థమే 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 అన్నాడు. ఆయన న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నడుచుకున్నటయు. ఇంతే కదా, ఎప్పుడైతే ఇంతే కదా అన్నాడు. కానీ అంతలోనే చాలా ఉంది. ఆ దీన మనసు తగ్గించుకునేటువంటి అనుభవం లేదు. ఒకరినొకరు ప్రియబిడ్డలారా మరి ఒకరినొకరు ప్రియబిడ్డలారా యోగ్యులుగా ఎంచుకునేటువంటి అనుభవం లేదు. రెస్పెక్టివ్గా ప్రియబిడ్డలు సంబోధించుకునేటువంటి అనుభవం లేదు. ఇంకేం క్రైస్తవ జీవితం, ఇంకేం ప్రార్థన జీవితం? ప్రియబిడ్డలారా దేవుడు నిన్ను నన్ను మనలను రక్షించడానికి ఆయన సమస్తం విడిచిపెట్టేసి ఆయన ధీరుడుగా, దేన మనసు కలిగినటువంటి వాడుగా, సాత్వికుడిగా. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, చివరికి మాట చెప్పేసి ముగించేస్తాను. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం ఈ మాట చెప్పేసి చివరిగా నా మాట సందేశాన్ని ముగించేస్తాను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం చూడగలరా? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 32వ వచనం చూడ. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వాదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండెను. అలాగే ఆయన ఎలా ఉన్నాడట? చూడండి, లోకరక్షకుడు, దేవుని కుమారుడు, దేవుని బిడ్డ, దేవుని యొక్క సేవకుడుగా ఆయన లోకానికి వచ్చి, దేవాది దేవుడి లోకానికి వచ్చి ధీరుడుగా ఒక గొర్రె పిల్లవని గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎలాగైనా మౌనంగా ఉంటుందో ఆయన ప్రియబిడ్డ కల్వరిలో శిలువలో ఆయన మౌనంగా ఉన్నాడట. తర్వాత చూడండి, ఆయన దీనత్వమును బట్టి ఆయనకి ఏం దొరకలేదట? ఆయనకి ఆనాటి సమాజం ఆయనకి న్యాయం తీర్చాడా? అన్యాయం తీర్చాడా? ఆయన దీనత్వం కలిగి ఉన్నప్పటికీ అన్యాయం తీర్చాడు. సరే, ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా, ఆయన ధీరుడిగా ఉన్నాడు. అన్యాయం తీర్పు పొందినప్పటికీ మీరు నన్ను అన్యాయం తీర్చారని ఏమన్నాడా? తండ్రి మీరేం చేయించున్నారు, మీరేం కనుక వీరిని క్షమించు. తన దీనత్వము
ఆ శిలువలో యేసు వారి యొక్క తీరకం ద్వారా నీవు నేను మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అంత తగ్గింపు చేయు, అంత తగ్గింపు చేయు. ఈనాడు వినడానికైతే ఎంతో ఆసక్తి చూపిస్తున్నాం, కానీ చేయడానికి ఎంత, అనుసరించడానికి ఎంత ప్రేమిడ ఆసక్తి చూపించేటువంటి వాళ్ళగా మనం జీవిస్తున్నాం. అనుసరించేవాళ్ళు లేరు, దాన్ని కైకొనేటువంటి వారు లేరు, దాని ప్రకారం జీవించేటువంటి వారుగా లేరు. ప్రియుడు దేవుని యొక్క అడుగు చేయడంలో ఆయన దేవుడు ప్రియుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని దీనుడుగా, దేవ మనసు కలిగినటువంటి వాడుగా, సాత్వికుడిగా లోకానికి పంపించి ఆయన ఆఖరికి తన ప్రాణంలో పాల్పోసినటువంటి అనుభవాలు ఏర్పడినప్పటికీ, న్యాయ విమర్శలో అక్కడ ఆయన అన్యాయం తీర్చినప్పటికీ కూడా ఎలా ఉన్నాడంటే మౌనంగానే ఉన్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ సందేశం ద్వారా నేను మనం ఏం చేయాలో తెలుసా? యేసువారు ఎలాగైతే దీనుడుగా ఉన్నాడో, యేసువారు ఎలాగైతే ప్రియబిడ్డలారా తగ్గించుకొని దేన మనసు కలిగి ఉంటామో, ప్రియబిడ్డలారా దేన మనసు గల వారి అంత ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? ప్రభు ఉంటారు. అది అర్థం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అన్ని నామముల కంటే పై నామముగా ఆయన నామము హెచ్చించబడడానికి కారణం ఏమిటంటే ఆయన అంత శిలువ మరణము పొందినంతగా ఆయన ఏం చేశాడు? ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన అందరికంటే ఉన్నతుడిగా హెచ్చించబడ్డాడు. కొంతమంది అనుకుంటున్నారు, నేను చేసే ఎవరికి తెలియదు, సైలెంట్గా ఉంటున్నాను కదా, కీ చేసి షార్ట్గా చేసేసి కానుకుంటున్నాను కదా అనుకుంటారు చాలా మంది. నువ్వు గిల్లేసినా కీ ఇచ్చినా ప్రేమికులారా గర్విష్ఠులతో నీవు పొత్తు కలిగి ఉండటం కంటే నీవు దీనులతో పొత్తు కలిగి ఉండట. నేనే ఉంటానంటే ప్రేమికులను దేవుడు బిడ్డవైతే దీనుడిగా ఉంటావు, న్యాయంగా నడుచుకుంటావు, కనికరం కలిగి జీవిస్తావు. ప్రేమికులను దేని మనసు కలిగి జీవిస్తావు. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి అని కరిగి నీరగుచున్నది. యేసు ప్రభు వారు ఆయన ఎక్కడ ఉంటాడు? నీ ఇంట్లోకి వస్తే సోఫా కనపడదు, డబుల్ కాట్ బెడ్ కనపడదు, అవునా? లేకపోతే మంచి మంచి పార్కులు కనపడతాయి. కానీ యేసు ప్రభు వారికి ఏముంది? ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. పిల్లలు దేవుడు బిడ్డలమైనటువంటి మనం ఇంతే కదా, ఇంతే కదా. ఆయన పరుపు అడగట్లేదు, ఆయన తనలో పరుపు అడగట్లేదు. ఆయన ఒకవేళ ఇంకేం అడగట్లేదు, ఆయన దేని మనసును అడుగుతున్నాడు, కనికరాన్ని అడుగుతున్నాడు, న్యాయంగా జీవించాలని కోరుతున్నాడు. ఎప్పుడైతే అలాంటి వాడుగా ఉంటామో దేవుడు నిన్ను నన్ను మనలను ఆయనతో కూడా నివసించేటువంటి అనుభవం కలిగడానికి దేవుడు సహాయం చేస్తాడు. మనతో ఎవరు నివసిస్తారు? దేవుడు నివసిస్తారు. దేవుడు నివసిస్తారు. ఒకసారి అబ్రహాం లింకన్ గారు ఎవరికి తెలియకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను చూడడానికి వెళ్ళాడు. వెళితే ఒక ఇంటికి వెళితే ఒక ఇంట్లో ఒక ఆవిడ ఏం చేస్తారు? రాగి జావ తాగుతుంది, గంజి. ఒకరోజు వెళ్ళాడు, చూశాడు. రెండో రోజు వెళ్ళాడు, మళ్ళా చూశాడు. ఈరోజు రాగిలో తాగుతాడు, రెండో రోజు గంజి, ఇంకా తర్వాత రోజు ఇంకా దాన్ని దైన్యమైనటువంటి పరిస్థితులు కదా. మూడో రోజు ఆయన ఇంటికి వెళ్ళిపోయి తన సైన్యంతో ఆయన ఏం చేశాడో తెలుసా? చెక్ రాసి పంపించాడు. చెక్ రాసి అబ్రహాం లింకన్ గారు పంపించాడు ఆ ఇంటికి. చెక్ రాసి పంపిస్తే, ఏంటయ్యా మీరు వచ్చారేంటి? భయపడిపోతున్నా పేదరాలు, ఆ తీర్రాలు చాలా మునిగిపోతా ఉంది. ఏంటయ్యా మీరు వచ్చారు? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? నేనేం తప్పు చేయలేదు కదా. ఈ పేదరాలు, ఈ తీర్రాలు ఏం తప్పు చేసింది? నా కోసమేంటి మీరు వచ్చారేంటి? అది మునిగిపోతుంది. అమ్మా, నువ్వేం తప్పు చేయలేదు, కానీ నీ ఇంటికి ఈ మధ్యన ఎవరు వచ్చారు? మారో విషయంలో ఎవరు వచ్చారు? ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఆయన నీతో కలిసి నువ్వు తాగే ఆ రాగి సాగు తాగారు,
నీ తాగే కేజీ తాగాడు, నీతో కలిసి ఉన్నాడు. ఆయన వెళ్ళి ఆయన నీకేం పంపించాడు చెక్, ఆ మేవటం తెలుసా, ఆ చెక్ని కవర్లో పెట్టి ఒక పేపర్లో పట్ల కట్టి అడిగించి పంపిస్తుంది. అయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చి నాతోనే పడుకొని 3 రోజులు నేను తాగే గంజి తాగి నేల మీద పడుకొని ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులు 3 రోజులు అనిపించావే, నీవు నాతోనే ఉన్నావే, ఈ చెక్కెందుకైనా నాకు, నీవుంటే నాకు చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటా యేసయ్యా. ఎందుకయ్యా ఆ చెక్ నాకెందుకయ్యా, ఈ సైన్యం నాకెందుకయ్యా, ఆ ధనం నాకెందుకయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా. ఆ చెక్ అవసరం లేదయ్యా, నాకేమవసరం లేదు, నీ ఉన్నావు కదా. ఎవరి దగ్గర ఉంటాడు ఆయన, ఎవరి దగ్గర ఉంటాడు ఆయన? ఆయన న్యాయంగా జీవించేవాడు, కనికరంగా జీవించేటువంటి వాడు, దేవుని మనసు కలిగి ప్రేమిటాడు, దేవుని మనసు నమ్మండి. సంఘంలో ఈ సేవకుడైనటువంటి వాడు కన్నీరు గారి ప్రార్థన చేస్తున్నాడు, తెలుస్తలేదు. నా బిడ్డల గురించి ఎప్పుడు నేను ఎక్కడ ఎవరి గురించి మాట్లాడాను, ఎవరి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడలేదు, మీ గురించి ప్రతి ఒక్కరి గురించి కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. ఆ కన్నీటి కొట్టుకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. మీ ఇంటికి ప్రియబిడ్డలారా దేవుడు రావాలంటే ఆయన మీతో కూడా ఉండాలి అనంటే, ప్రియబిడ్డలారా దేవుడు మీతో నివసించగలిగే దేవుని మనసు, కనికరము, న్యాయాన్ని కలిగేటువంటి వాడు మన వెనకాల ఉన్నారా, వీడు మన వెనకాల ఉన్నారా, ఆ పదవి ఉందా, ఆ పొజిషన్ ఉందా, ఆ ఉద్యోగం ఉందా, ధనం ఉందా, ఈ ఆస్తి ఉందా, ఇది కాదు ప్రియబిడ్డలారా. ప్రభువుని మనం కలిగినటువంటి వాంటరుగా ఉండగలిగితే ఎంత మేలో, అలాంటి వాంటరుగా నేను మనం ఉండగలిగితే ఎంత మేలో. ఆ అమెరికా ప్రెసిడెంట్ గారు ఆ ఉత్తరాన్ని చూసి, నీ ఉంటే నాకు చాలయ్యా అయ్యా, నీ ఉత్తరాన్ని చూసి పరవశించిపోతున్నాడు అని ఉంది. ప్రభు కూడా ఇలాంటి వాడు కావాలి, ఆ బిడ్డ లాంటి వాడు కావాలి, అలాంటి బిడ్డలు కావాలి. పిల్లరా నాకు కూడా సంఘంలో అలాంటి ఆత్మీయులు కావాలి, దేవుడు కావాలి, కనికరం కలిగిన వాడు కావాలి, న్యాయంగా జీవించేవాడు కావాలి, దేవుని మనసు కలిగినటువంటి వాడుగా కావాలి. ప్రభు దేవుడు ఇంతే కదా ఆయన నిన్ను కోరుచున్నాడు. ప్రియబిడ్డ అలాంటి వాడుగా ఉండడానికి దేవుడు ఆయన కృప మనందరికీ దయచేసి కాపాడును గాక. కడుపుని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా తండ్రి మా యేసయ్య, మీకు స్తోత్రాలు వందనాలు. మీరు ఇచ్చిన సందేశం కొరకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాక్కు కొరకే స్తోత్రాలు. ఈ లేఖనాన్ని ప్రభావ విని మేము ఇక్కడ దురుపులు పెట్టుకోవడం కాదు నాయన, న్యాయంగా నడుచుకోవాలి, కనికరం కలిగి జీవించాలి. లేకపోతే దేవా కనికరం లేదు తీర్పు పొందుకుంటామని మాట్లాడారు. దేవా యాకోబు 10:2 ప్రభావ దేవా దేన మనసు కలిగినటువంటి వాడుగా మేము నడుచుకోవాలి, ప్రవర్తించాలి. కారణం దేవరాగా నీ కుమారుడైనటువంటి క్రీస్తు దేన మనసు కలిగినటువంటి వాడే. ఆఖరికి చివరిలో ప్రభు తన ప్రాణం పోయినప్పటికీ మౌనంగా అదే దేన మనసుతో ప్రభు ఆయన ప్రాణాన్ని దారిపోసేస్తాడు. ఇంకా మేము ఆ దేన మనసును ధరించుకోకపోతే మేము ఎలా హెచ్చరించబడతాం ఆయన? దళితులు, అణగారిన వారు, పేదవారు, పేదలు ప్రభు వాళ్ళ కోసమే కదా నీవు వచ్చింది, వాళ్ళని విమోచించడానికి కదా, వాళ్ళ పైకి లేపడానికే కదా, నన్ను లేపడానికే కదా, మమ్మలను లేపడానికే కదా. కనుక నాయన నీవు మా దగ్గర ఉండి మమ్మల్ని హెచ్చించాలి అని అంటే ఈ 3 అనుభవాలు కావాలని మేము మాట్లాడారు. ప్రభు న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి మేము ప్రవర్తించాలి. మేము ఈ 3 కలిగి జీవిస్తూ నీ దీవెను పొందుకోవడానికి, నీ ప్రసన్నతను పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.